ఐవైఆర్ కృష్ణారావు. ఈ పేరు చెప్పగానే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, అంతకుముందు సీసీఎల్ఏగా పనిచేసి, ఇంకా అంతకుముందు అనేక ఉన్నత పదవులు నిర్వహించిన ఐవీఆర్ కృష్ణారావు అంటే ఐఏఎస్లో ఒక బ్రాండ్. ఆయన అమరావతి పుస్తకానికి సంబంధించి నా నడక అమరావతి అనే ఒక పుస్తకం రాస్తే సంచలనం కలిగించింది. ఐవీఆర్ కృష్ణారావు ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని సమర్థించి పదవీ విరమణ తర్వాత ఇటువంటి ప్రశ్నలు లేవనెత్తుతారా అన్న విమర్శలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఆయన రాసిన అక్షర సత్యాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అందరికీ కనబడుతున్నాయి. ముఖ్యంగా భూమి సేకరణ, భూదందాల గురించి ఆయన ఒక అధ్యాయంలో ప్రస్తావించారు. విశాఖపట్నంలో గీతం యూనివర్సిటీకి సంబంధించి గీతం గ్రూప్ అంటే ఎంవీవీఎస్ మూర్తి ఆయన తెలుగుదేశం ప్రభుత్వంలో అంతకుముందు నుంచి 83 నుంచి కూడా ఏ రకంగా విద్యా వ్యాప్తి, భూమి వ్యాప్తి ఎలా చేసుకున్నారో ఒక కళ్ళ కట్టినట్టు ఒకే అధ్యాయంలో ఆయన వివరించారు. అదే ఇవాళ వివాదాస్పదం కూడా అయింది. ఇప్పుడు ఆయనతో తెలుగు వన్ ముఖాముఖి. కృష్ణారావు నమస్కారం. ఇప్పుడు ఇవాళ మీ నుంచి తెలుగు ప్రేక్షకులు, తెలుగు పాఠకులు, తెలుగు శ్రోతలు ఆశిస్తున్నది ఏమిటంటే జాతీయ భావాలు కలిగిన పార్టీగా భారతీయ జనతా పార్టీ ప్రస్తావన ఏ విధంగా ఉందని మీరు భావిస్తున్నారు? సరైన స్థాయిలో సరైన మార్గంలో పోతూ ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే భారతదేశంలో ఉన్న వైవిధ్యానికి ఈ దేశాన్ని పాలించటం, ఒక బ్రాడ్ డైరెక్షన్ ఒకటి ఇవ్వటం అనేది సాధారణమైనటువంటి విషయం కాదు. ఎవరైనా కానీ ఎవరున్నా కానీ అది ప్రధానమైనటువంటి విషయం. ఆ విషయంలో ప్రధాని మోడీ గారు చాలా ఆలోచనతో తొడకకుండా నిశ్శబ్దంగా విప్లవాత్మకమైన మార్పులను తీసుకొని, మౌలికమైన మార్పులు, ప్రధానంగా మౌలికమైనటువంటి మార్పులను తీసుకొని రాజకీయంగా, ఆర్థికంగా, దేశ రక్షణ విధానంలోనూ ఒక సరైన పంథాను అవలంబిస్తూ ఉన్నారు, ముందుకు తీసుకుపోతున్నారని నా భావన. ఇప్పుడు భారతదేశంలో ఒక 60 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన తర్వాత వాటి అవినీతి ముద్రలే తప్ప ఏమో మహాత్మా గాంధీ గారు ఎప్పుడో ఒకసారి చెప్పారంటారు, దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని చెప్పి ఆయనతో పిలిపించారని కూడా ఒక మాట వచ్చింది. అంటే మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేశారు, తెలుగుదేశంలో పనిచేశారు, కాంగ్రెస్లో పనిచేశారు. ప్రభుత్వ విధానాలు ఎప్పుడు ఒకేలా ఉన్నాయా? పార్టీ ఆలోచనలు బట్టి మారాయా? అంటే పెద్దగా రాజకీయాలలో ఒక సిద్ధాంతపరమైనటువంటి బేస్ చాలా రోజుల క్రితమే పోయింది. మేబీ నెహ్రూ గారితో వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. ఆ పైన రాను రాను నేను మొన్న మధ్య కూడా ట్వీట్ చేయటం జరిగింది. ఈ విషయం ఏదో గులాం నబీ ఆజాద్ గారు ఏదో అన్నారని వస్తే దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ట్వీట్ పెట్టాను. ప్రధానంగా సిద్ధాంతపరమైన మౌలికమైన పునాదులు లేని ఏ పార్టీ అయినా కానీ అధికారంలో లేకుండా పోతే కొలాప్స్ అయిపోతుంది. ఈనాడు కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతి కూడా అదే గతి. చాలా కాలం నుంచి అది ఒక పార్టీ ఆఫ్ పవర్ బ్రోకర్స్. రెండోది ఆ పార్టీ గ్లూ అంటే ఆ బంక వాళ్ళని కలిపేది ఏంటంటే అధికారం, పవర్లోనైనా ఉండాలి, పవర్ వస్తుందనేటువంటి ఆశైనా ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడే ఆ గ్లూతో ఒక వన్ సెట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దానికి అనుబంధంగా ఉన్నాయి. ఈరోజు పవరు లేదు, పౌరులోకి వస్తాము, అధికారంలోకి వస్తాము అనేటటువంటి ఆశ లేదు. దాంతో ఆ కలిపేటటువంటి గ్లూ, ఆ బంక చాలా పలచబడిపోయింది. దాంతో ఎక్కడి వాళ్ళు అక్కడ పక్కకి వెళ్ళిపోతున్నారు. సో ఇంకా ఆ పార్టీకి పెద్దగా భవిష్యత్తు ఉందని నేను అనుకోను. సేమ్ థింగ్ ఈ ప్రాంతీయమైన కుటుంబ పాలన మీద ఆధారపడినటువంటి పార్టీలు కూడా వర్తిస్తుంది. అధికారంలోనైనా ఉండాలి, అధికారంలోకి వస్తారు అనే ఆశైనా ఉండాలి. ఈ రెండు లేనప్పుడు ప్రాంతీయ పార్టీలు ఈ కుటుంబ పాలనకు అలవాటు పడినటువంటి పార్టీలు కూడా వాటికి పెద్ద భవిష్యత్తు ఉండేటటువంటి అవకాశం లేదు. అని ఆనాడు తెలుగుదేశం పార్టీ కానీ, ఈరోజు టీఆర్ఎస్ కానీ, ఇంకో వైఎస్ఆర్సీపీ కానీ అన్నిటి కూడా అదే కదా నేపథ్యం అది. సో వాళ్ళు ఉండాలి, ఆ లెగసీని వాళ్ళ పిల్లలకో అల్లుళ్ళకో వదిలిపోవాలి. సో అది ఉన్నటువంటి పార్టీలు కొన్నాళ్ళే మనగడుగుతాయి కానీ దీర్ఘకాలంలో మళ్ళీ. ఇప్పుడు జాతీయ పార్టీలుగా
భారత ఎన్నికల సంఘంలో గుర్తింపు పొంది క్రమక్రమంగా జాతీయత కోల్పోయి దేశంలో ఉనికి కోల్పోతున్న పార్టీల మధ్యలో బీజేపీ ఒక్కటే ఆల్టర్నేటివ్గా కనిపించినప్పుడు ఏకస్వామ్య పార్టీగా మారే ప్రమాదం ఉందా? లేదు, ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవరున్న పవర్లో అదే బ్రాడ్గా థీసిస్ యాంటీథీసిస్ అన్నట్టు ఒక వైవిధ్యమైన ఆలోచన, దానికి సంబంధించిన ఆలోచన ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది. దాన్ని క్యాపిటలైజ్ చేసి ముందుకు తీసుకుపోయేటటువంటి లీడర్షిప్ కావాలి. ఈరోజు అది అవుపించటం లేదు. అది పాయింటే. అంటే ఏకస్వామ్యం అవుతుందని నేను అన్ను, కానీ ఆ గ్యాప్ ఎవరు ఫిలప్ చేస్తారు అనేది క్వశ్చన్ మార్క్. ఎవరెవరు ఫిలప్ చేస్తారు? గ్యాప్ అనేది ఉండదు, చెయ్యాలి కూడా. గ్యాప్ని ఎవరో ఒకరు ఫిలప్ చేస్తారు. ఆ గ్యాప్ ఫిల్లింగ్ అప్లోనే గనక ఇంకొక జాతీయ స్థాయి పార్టీ ఆవిర్భవించి దానిని ఫిలప్ చేయగలిగితే దేశానికి మంచిది. ఆ గ్యాప్ను ఈ కలకాపులగం అని అంత ముందులాగా ఇప్పుడు ఆ ఫ్రంట్ ఈ ఫ్రంట్ అని దేవగౌడ టైంలో చూసాం కదా, వరుసగా గుజరాలు ఇంకా అవన్నీ మళ్ళీ అగైన్ నేను ఇందాక అన్నట్టు అధికారం అనే గ్లూను ఆధారపడి ఏర్పడినటువంటి అరేంజ్మెంట్సే అవుతాయి. అవి ఎక్కువ కాలం మనజాలం. సో అటువంటిది ఎవరైనా అంటే లీడర్షిప్ కావాలి, సైద్ధాంతిక ప్రాతిపదిక కావాలి, దానిని ఆలోచనాపరంగా ముందుకు తీసుకుపోయే జాతీయ స్థాయి నాయకుడు కావాలి. ఈ మూడు ప్రస్తుతానికైతే అవుపించడం లేదు, బట్ సర్కమ్స్టాన్సెస్లోనే వచ్చేస్తాయి ఇవన్నీ కూడా. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చూడాలి. అంటే మీరు ప్రపంచ దేశాలను గమనిస్తే ఒక చైనా మినహా మిగతా అన్ని దేశాల్లో కూడా 2-3 పార్టీలు బలంగా ఉన్న స్థానం ఉంది. ఇవాళ భారతదేశం కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతున్న సమయంలో అంటే కమ్యూనిస్టులు కానీ దేశవ్యాప్తంగా ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం ఇవ్వగలిగిన స్థితిలో ఏ పార్టీ లేనప్పుడు బీజేపీ ఒక్కటే ఎదుగుదల వల్ల కలిగే లాభాలు ఏమిటి? రాష్ట్రాల్లో జరిగే నష్టాలు ఏమిటి? రాష్ట్రాల్లో జరిగే నష్టం ఏంటి? ఎందుకంటే రాష్ట్రాల్లో ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో గుప్కార్ గ్రూప్ అనే ఒకటి తయారైంది. అంటే నేషనల్ కాన్ఫరెన్స్ కానీ ముస్లిమద్ కానీ వీళ్ళు 370ని మళ్ళీ రివోక్ చేయండి, మాకు మళ్ళీ మా రాష్ట్రం మాకు ఇచ్చేయండి అని ఒక కొత్త ఉద్యమం చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలు కూడా లేకపోతే ఒక జాతీయ పార్టీ దేశం మొత్తం మీద నిలబడగలదా? అంటే ప్రాంతీయ పార్టీలు లేకుండా పోవటం అనేది ఉండదు. ప్రాంతీయ పార్టీల ప్రదేశంలో ఇంకొక ఆల్టర్నేటివ్ జాతీయంగా వస్తుందా లేదా అనేది ప్రశ్న. జాతీయంగా రాకపోతే ప్రాంతీయ పార్టీలే చాలా ఇంపార్టెంట్ రోలు ఏ ప్రాంతాలకు అక్కడ ప్లే చేస్తూ ఉంటాయి. అవే ఎదుర్కోవటం జరుగుతుంది బీజేపీని. సో దట్స్ వన్ థింగ్. రెండోది, బీజేపీ కూడా ఉన్న ప్రత్యామ్నాయాల్లో బలమైన ప్రత్యామ్నాయంగా ఎదిగిందే కానీ ఇంకా పూర్తి స్థాయిలో ఒకే ప్రత్యామ్నాయంగా ఎదగలేదు. ఎక్కడైనా ఏమాత్రం ఆ కాంబినేషన్లో కొద్దిగా మార్పు వచ్చినా కానీ ఇతరుల మీద ఆధారపడాల్సినటువంటి అవసరం వచ్చేటటువంటి అవకాశం చెప్పలేము. అది ఎట్లా వస్తాయి ఫ్యూచర్లో అనేది. అంటే మీరు ఒకటి గమనించాలి, వాజ్పేయి గారు 33 పార్టీల బలంతో ఆయన పార్టీ నడిపినప్పుడు కూడా అద్వానీ గారి అండదండలతో ఆయన నడుపుకొచ్చాడు. పివి నరసింహారావు మొట్టమొదటి అసలు సంకీర్ణ ప్రభుత్వాలు అనే దానికి ఆదర్శంగా ఆయన మొట్టమొదటి వచ్చాడు. ఇప్పుడు మోడీ గారు టైం వచ్చేప్పటికి జాతీయ స్థాయిలో ఆయనకి మద్దతు ఇవ్వగలిగిన 3 పార్టీల దగ్గర నుంచి దాదాపుగా అన్నీ తగ్గిపోతూ వస్తున్నాయి. అంటే ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడాల్సిన పరిస్థితి తగ్గిపోతుంది. అది బికాస్ బీజేపీ బలపడుతుంది కాబట్టి. బీజేపీ బలపడుతూ ఉన్నది తనంత తానే పూర్తి మెజారిటీ సాధించుకోగలుగుతున్నది కాబట్టి. అదే పరిస్థితి 2024లో ఉంటుందా ఉండదా తెలియదు. ఉండకపోతే మళ్ళీ సంకీర్ణాలు రావచ్చు. దానిదేముంది, సంకీర్ణం అనేటటువంటిది ఆ రోజున్న రాజకీయ బలాబలాల మీద ఆధారపడి ఉంటుండే కానీ ఉంటుంది ఉండదు అని మనం ఫ్యూచర్ని ఇప్పుడే నిర్ణయం చేసేటటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. చాలా వరకు ఇది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఈ 3-4 ఏళ్లలో దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ ఎంత బలపడగలదు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే పోయిన తడవ జరిగిన ఎన్నికల్లో నార్త్లో బీజేపీకి స్వీప్ వచ్చింది. అంటే 100%, 90%. ప్రతి తడవ అదే రిపీట్ చేస్తుందని అనుకోలేదు. అనుకోనప్పుడు
సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడకుండా ఇతరుల మీద ఆధారపడకుండా బలంగా ఉండాలి అంటే పాన్ ఇండియా రావాలి. నీకు ఎగ్జిస్టెన్స్ ఉండాలి. అది ఈరోజు బీజేపీకి లేదు. ఎందుకు లేదంటే మిగిలిన చోట్లంతా వ్యాపించింది, ఇంక్లూడింగ్ వెస్ట్ బెంగాల్ కూడా వచ్చేసింది. ఓన్లీ సదర్న్ స్టేట్స్లో ఎక్సెప్ట్ కర్ణాటక ఇంకా ఎదగలేదు. అంటే బలమైన పార్టీగా ఎదగలేదు. ఈ 4-5 ఏళ్లలో ఎదగగలుగుతుందా? ఎదిగి ప్రతి చోట ఒక 10 సీట్లు తెచ్చుకోగలిగితే దాని ఇంకా ఢోకా లేదు. ఇంకా మనకు సంకీర్ణాలు అవసరం ఉండదు. ఆ స్థాయిలో దక్షిణ రాష్ట్రాల్లో ఎదగకపోతే మాత్రం సంకీర్ణాలు అవసరం రావచ్చు. అంటే మీకు దక్షిణాది రాష్ట్రాల్లో ఈ నెలలో ఎప్పుడు బలపడకపోవడానికి ఉన్న బలహీనతలు ఏంటి? బలపడకపోవడానికి బలహీనతలు అంటే ఇప్పుడు కర్ణాటక, ఆంధ్రానే ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. కర్ణాటకలో కాంగ్రెస్కు ఆల్టర్నేటివ్గా బీజేపీ ఎదుగుతూ వచ్చింది. అక్కడ ఏ ప్రాంతీయ పార్టీ ఆ స్టేజ్ని, ఆ స్పేస్ని ఆక్యుపై చేయలేదు. పొలిటికల్ స్పేస్ ఉన్నంత వరకు ఎదగటం సులభం. ఈరోజు తెలంగాణలో తప్పకుండా ఎదుగుతుంది. ఎందుకనంటే పొలిటికల్ స్పేస్ వచ్చేసింది. కాంగ్రెస్ డిసెమినేట్ అయిపోయింది, టీఆర్ఎస్ ఉంది, దానికి ఆల్టర్నేటివ్గా బీజేపీ ఎదుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో పొలిటికల్ స్పేసు ఆల్రెడీ ఆక్యుపైడ్ బై 2 రీజనల్ పార్టీస్. తెలుగుదేశం పూర్తిగా కనుమరుగైతే కానీ బీజేపీ ఆ స్థానాన్ని ఆక్రమించుకోలేదు. అంతవరకు బలపడుతూ ఉన్నా కానీ కొంత బలపడగలిగాన్ని పూర్తిగా బలపడేటటువంటి అవకాశం ఉందా అనేది క్వశ్చన్ మార్క్. అది పూర్తిగా ఎలిమినేట్ అయ్యేట్టు. ఆ డైనమిక్స్ ఎట్లా ముందుకు పోతాయనేది ఈరోజు చెప్పడం కష్టం. డెఫినెట్గా ఆంధ్రాలో బలపడుతుంది, ఒక బలమైన ఫోర్స్గా ఎదుగుతుంది. ఆ బలమైన ఫోర్స్ ఎంత? 5 ఎంపీ స్థానాలు వచ్చేటట్ట, 10-15 ఎంపీ స్థానాలు వచ్చేటట్ట. ఆ రెండు ఎంతవరకు ఎదుగుతుందనే దాని మీద ఆధారపడి. అంటే మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేశారు, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2 రాష్ట్రాల్లోనూ మీకు ఏ రాష్ట్రంలో బీజేపీ త్వరగా ఎదుగుతుంది అనుకుంటున్నారు? ఈ రోజున్న పరిస్థితితో తెలంగాణలో 2 థింగ్స్. ఫస్ట్ నుంచి ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ బీజేపీకి స్ట్రాంగ్గా ఉంది. ఒక స్టేజ్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని మొట్టమొదట సపోర్ట్ చేసింది, ఈవెన్ బిఫోర్ టీఆర్ఎస్ ఫామ్ కాకముందు సపోర్ట్ చేసింది బీజేపీ. అవును, మీరు కాకినాడలో 1 ఓటు 2 రాష్ట్రాలను పెట్టారు. ఆ పైన రాజకీయ సర్దుబాటుల్లో చంద్రబాబు నాయుడు మద్దతు తీసుకోవటంలో ఈ అజెండాను కాస్త పక్కన పెట్టింది, మర్చిపోలేదు, పక్కన పెట్టింది. అది ఆయన చంద్రశేఖరరావు గారు సీజ్ చేసుకొని దాన్ని మెయిన్ ఫ్రంట్ చేసి ముందుకు వచ్చాడు. సో తెలంగాణలో వాళ్లకు ఒరిజినల్గా బలం ఉంది కాబట్టి, అండ్ మంచి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి, పొలిటికల్ స్పేస్ అవైలబుల్గా వచ్చేసింది కాబట్టి తప్పకుండా ఇక్కడి ముందు వచ్చేసేస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 2 ముఖ్యమైన విషయాలు మిమ్మల్ని. తెలుగు భాష విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు పక్కకి జరిగి, అంటే జాతీయ విద్యా విధానాన్ని కూడా పక్కన పెట్టి ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్లాన్ని బోధించాలన్న ఒక వివాదాస్పదమైన నిర్ణయం తీసుకుంది. అది వాళ్ళ సుప్రీంకోర్టులో కూడా ఉంది. యాజ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యంగా ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన మీరు, అంటే తెలుగులో కూడా జీవోలు ఇవ్వాలని పట్టుబట్టిన మీరు ఇప్పుడు ఆ ప్రభుత్వ విధానాన్ని సమర్థిస్తున్నారా లేదా? అంటే ఇప్పుడు కొన్ని ఆస్పిరేషన్స్ ఉంటాయి, జనరల్ పబ్లిక్ ఆస్పిరేషన్స్. ఆ ఆస్పిరేషన్స్కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవటం అంత సమంజసం కాదు. ఈరోజు నిజం కాకపోవచ్చు కానీ ఆస్పిరేషన్ ఉంది. ఆస్పిరేషన్ ట్రూత్ కాదు, బట్ దాన్ని ట్రూత్ అని ప్రజలు అనుకుంటున్నారు. మా పిల్లలకు ఆంగ్లంలో బోధించకపోబట్టి మేము నష్టపోతున్నాము, డబ్బు గల వాళ్ళ పిల్లలు ఆంగ్లంలో నేర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కాంపిటేటివ్లో నిలబడిపోతున్నారు అనేటటువంటి ఒక భావన జనరల్ పబ్లిక్లో ఉన్నదనేది మాత్రం వాస్తవం. కానీ ఇక్కడ ఒక విషయం వాళ్ళు మర్చిపోతుంది ఏంటంటే, అది ఆంగ్లం ఒకటే కాదు, ఆ స్కూల్స్ బెటరు, ఆ టీచర్స్ బెటరు, వాళ్ళు పే చేస్తున్నారు హయ్యర్ లెవెల్లో, దానివల్ల లబ్ధి పొందుతున్నారు. జస్ట్ ఆంగ్లం వల్లనే ఇదంతా అవుతుందనేది మాత్రం కరెక్ట్ కాదు. ఆంగ్లం వచ్చినంత మాత్రాన ఎడ్యుకేషనల్ అటైన్మెంట్స్లో పిల్లలు చాలా పైకి వెళ్ళిపోతారనేది కూడా అది ఒక భ్రమ. బట్ ఆ భ్రమ ఉన్నంత వరకు, ఆ భ్రమను ఎవరైనా గనక దానికి అనుగుణంగా పాలసీ తీసుకొని వస్తే ప్రజలు వెల్కమ్ చేస్తారు. ఈరోజు ఆంధ్రాలో జరిగింది కూడా అది. సో అది
దీనికి ముందు ప్రశ్నకు ఆన్సర్ చెప్పే ముందు ఒక క్వశ్చన్, ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీలో ఒకటి క్లియర్గా చెప్పారు, అన్ని స్కూల్స్లో కూడా మాధ్యమం నేటివ్ లాంగ్వేజ్లో ఉండాలి, మాతృభాషలో ఉండాలని. అది అది అప్పుడు డిస్క్రిమినేషన్ లేకుండా అందరికీ పెట్టినప్పుడు ఎవడు దాని గురించి మాట్లాడారు. బట్ అక్కడ ఒక ఇష్యూ కూడా వస్తుంది, ట్రాన్స్ఫరబుల్ జాబ్లో ఉన్న వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళకు హౌ డూ యూ డూ దట్. దానికోసం సపరేట్ స్కూల్స్ ఇంగ్లీష్లో పెట్టినప్పుడు మరి మిగిలిన వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది కదా. సో ఇది కాస్త కాంప్లికేటెడ్ ఇష్యూకు బోత్ సైడ్స్ ఉన్నాయి. మాతృభాషలో చెప్పాలి, అవసరం ఉంది, కానీ ఇంకొక చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం దీంట్లో ప్రతివాడు మర్చిపోతున్నది, మాధ్యమానికి భాష మీద పట్టుకు సంబంధం లేదు. నువ్వు తెలుగు మాధ్యమంలో టీచ్ చేస్తూ కూడా తెలుగు భాష సాహిత్యం ఒక సపరేట్ సబ్జెక్టుగా గట్టిగా ప్రోత్సహించకపోతే తెలుగు భాష మీద విద్యార్థులకు పట్టొస్తుందనుకోవటం భ్రమ. నువ్వు ఇంగ్లీష్ మాధ్యమం ఉంచు, బట్ తెలుగు యాజ్ ఎ లాంగ్వేజ్, భాష సాహిత్యం ఒక సబ్జెక్ట్ కింద డిగ్రీ దాకా కంపల్సరీ చేయి. ప్రొఫెషనల్ కాలేజెస్లో కూడా, ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజెస్లో కూడా ఆల్ ప్రొఫెషనల్ తెలుగు ఒక కంపల్సరీ లాంగ్వేజ్ కింద పెట్టు. ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమంటారు, ప్రొఫెషనల్ కాలేజెస్లో చదువుకుంటున్న వాడికి టైం ఉండదు, చాలా బిజీగా ఉంటాడు. అది ఎంత ఉత్తమాట, పెడితే చదువుకుంటే చక్కగా వస్తుంది. చాలా చాలా మనం కోల్పోతున్నాం. ఈరోజు ఒక మంచి సాహిత్య కార్యక్రమం హైదరాబాదులో ఏదైనా జరుగుతూ ఉంటే ప్రేక్షకులను చూస్తే 60+ వాళ్ళే కానీ 60 తక్కువ ఉన్నవాడు ఎవడో ఒప్పించడం లేదు. అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం భాషకు. ఎందుకు మిగిలిన వాళ్ళని దాన్ని అప్రిషియేట్ చేయలేకపోతున్నారు, చదవలేదు, పరిజ్ఞానం లేదు. పరిజ్ఞానం లేనప్పుడు అప్రిషియేట్ చేయలేడు. ఆ పరిజ్ఞానం రావాలి అంటే నువ్వు ఇంగ్లీష్ మాధ్యమాన్ని నేనేమి వ్యతిరేకించటం లేదు, బట్ తెలుగు యాజ్ ఎ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ ఒక సబ్జెక్ట్ కింద కంపల్సరీ చేసి దాంట్లో ఒక లెవెల్ ఆఫ్ అటైన్మెంట్ అందరికీ వచ్చేటట్టు చూడండి. అప్పుడు భాష తప్పకుండా దాని అంతటా అది నిలబడుతుంది. అది చేయకుండా నువ్వు మాధ్యమం తెలుగు పెట్టినంత మాత్రాన తెలుగుకి ఏదో అయిపోయింది, తెలుగు వచ్చేస్తుంది అనుకోవటం పొరపాటు. ఇక అమరావతికి సంబంధించి మీరు ఒక పుస్తకం కూడా రాశారు. అందులో చాలా వివాదాస్పదమైన ఉన్నాయి, చాలా వివరణాత్మకంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, అమరావతిలో పెట్టిన పెట్టుబడులు కానీ అమరావతి విషయంలో కానీ బీజేపీ వైఖరి ఏమిటి? వాళ్ళ పార్టీ చాలా క్లియర్గా చెప్పేసింది కదా, దట్ అమరావతిలోనే రాజధాని కొనసాగింపుకు పార్టీ కట్టుబడి ఉందని చెప్పిన తర్వాత ఇంక నేనేం చెప్తాను వేరేగా సపరేట్గా బీజేపీ వైఖరి. అంటే బీజేపీలో కూడా బీజేపీ కమలం గుర్తులో ఎన్ని రేఖలు ఉన్నాయో ఆ పార్టీకి అన్ని అభిప్రాయాలు ఉన్నాయని ఈ మధ్య వస్తుంది. అట్లా కాదు, ప్రతి పార్టీలో కూడా అంతర్గతంగా చాలా అభిప్రాయాలు ఉంటాయి, ఉండాలి కూడా, ఉండటంలో తప్పే ఉంది. దాంట్లో భిన్నత్వంలో ఏకత్వం తప్పదు మనకి. భిన్నత్వం అనే కాదు, ఒక పార్టీ ఇంటర్నల్ డెమోక్రటిక్ సిస్టమ్ ఉన్నప్పుడు చాలామందికి చాలా అభిప్రాయాలు ఉంటాయి. బట్ కౌంట్ అయ్యేది ఏంటంటే బ్రాడ్గా పార్టీ ఒక డెసిషన్కి వచ్చి చెప్పినటువంటి నిర్ణయం. పార్టీ ఒక డెసిషన్కి వచ్చి చెప్పినటువంటి నిర్ణయం అమరావతి రాజధానిగా మేము కట్టుబడి ఉన్నామన్నారు. సో ఇంకా దాని మీద ఇంక క్వశ్చన్ ఉంది. తర్వాత మీరు బాగా దగ్గరగా చూస్తుంటారు, హైదరాబాద్ నుంచి అమరావతి షిఫ్ట్ అవ్వడం, ఆ తర్వాత అమరావతి ల్యాండ్స్కి సంబంధించి అంటే ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టుగా కుంభకోణాలు జరిగాయని కానీ అక్రమాలు జరిగాయని కానీ బీజేపీ కానీ లేదా మీరు కానీ భావిస్తున్నారా? నేనైతే భావిస్తున్నాను. నేను బీజేపీ పార్టీ తరఫున ఏం మాట్లాడటం లేదు ఈ ఇష్యూ మీద. నేను పుస్తకంలో కూడా రాశాను, ఫండమెంటల్గా అమరావతి కాన్సెప్ట్లో ఉన్న పెద్ద లోపము ఏంది అంటే మనం లబ్ధి పొందుదామనేటటువంటి ఉద్దేశంతో రాజధానిని మొదలెట్టడం. ఆ రోజే దాని మీద ఇన్ఫ్యాక్ట్ నా పాయింట్ మచ్ బిగ్గర్ పాయింట్, పెద్ద ఎత్తున పబ్లిక్ ఇన్వెస్ట్మెంటు జరిగేటప్పుడు 2 రకాలుగా జరగాలి. ఒకటి, ఎక్కడైతే పెడితే రాష్ట్రానికంతటికి పెద్ద ఎత్తున లాభం అవుతుంది అనుకొని అక్కడ పెట్టడం. అట్లా ఆలోచిస్తే ఆ రోజు చెప్తున్నా ఈ రోజు చెప్తున్నా కరెక్ట్ ప్లేస్ వైజాగ్. లేదు
చాలా వెనుకబడిన ప్రాంతం, అందరికీ ఆమోదమైనటువంటి ప్రాంతంలో పెడితే దొనకొండ. దాని మల్టిప్లయర్ ఎఫెక్ట్ బాగుంటుంది. ఆ యాంగిల్లో చూసినప్పుడు అందరికీ సమ్మతమైనది రాయలసీమ కూడా ఎస్ అనేది ఒప్పుకునేటటువంటి దొనకొండ లాంటి పడుతుంది. దొనకొండ అంటే దొనకొండనే కాదు, చుట్టుపక్కల దొనకొండ కావచ్చు, కనిగిరి కావచ్చు, ఆర్ త్రిపురాంతకం కావచ్చు, వినుకొండ కావచ్చు. పాయింట్ ఈస్ అప్లాండ్స్ ఆఫ్ కోస్ట్, నాట్ ది కోస్టల్ ఏరియా. సో అది పెట్టుకుని ఉంటే బాగుండేది. సో ఎనీవే అది మిస్ అయినాం. అప్పుడు మిస్ అయ్యి ఒక డెసిషన్కి వచ్చి కొంత అయిన తర్వాత ఇప్పుడు దానిని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా కొనసాగించి వైజాగ్ను యాజ్ ఎ కమర్షియల్ క్యాపిటల్ ఆర్ కమర్షియల్ సెంటర్, క్యాపిటల్ అనాల్సిన అవసరం కూడా కాదు, పుష్ చేయటం మంచిదా మార్చటం మంచిదా అంటే బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ దీనిని డౌన్ సైజ్ చేసి యాజ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ మిగిలిన వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడం బాగుంటుండేది. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం 13 జిల్లాల్లో ఉన్న ప్రాంతాల్లో అంటే శివరామకృష్ణన్ కమిటీని ఇచ్చిన నివేదిక కానీ లేదంటే మీరు చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు కానీ అప్పటి ముఖ్యమంత్రితో కానీ ఈ క్యాపిటల్ విషయంలో మీరు ఏదైనా కన్ఫర్మేషన్? అదంతా మొత్తం రాశాను, పుస్తకంలో ఉంది. ఇప్పటికి 20 తడవలో మాట్లాడాను. సో ఆ ఇష్యూ ఆల్రెడీ ఇట్స్ ఏ స్టేల్ సబ్జెక్ట్. అంటే ఇప్పటికీ కూడా అంటే బర్నింగ్ ఇష్యూ కిందే ఉంది కాబట్టి ఇష్యూ బర్నింగ్. నా వ్యూస్ ఆన్ దట్ స్టేల్. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికి 100 తడవలు దాన్ని నేను చాలా వీడియోలో చెప్పాను, దెన్ పుస్తకం రాశాను, చాలామంది అడిగారు, వాటికి ఆన్సర్స్ ఇచ్చాను. సార్ తదుపరి ఇప్పుడు విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాల్లోనూ ఏ రాష్ట్రం వేగవంతంగా అభివృద్ధిని అందుకుంటోంది, ఏ రాష్ట్రం వెనకబడడానికి కారణాలు ఏంటి? అంటే ఒకటి హైదరాబాద్కు అసలు తెలంగాణకు అడ్వాంటేజ్ ఉంది కదా. తెలంగాణకు ఒక పెద్ద అడ్వాంటేజ్ హైదరాబాద్. ఇది మొదటి నుంచి ఈవెన్ బిఫోర్ డివిజన్ ఆల్సో నా పాయింట్ ఇది చాలా చోట్ల చెప్తూ ఉండేవాడిని. తెలంగాణ హోమోజినియస్ యూనిట్, కల్చరలీ హోమోజినియస్ యూనిట్. ఆంధ్ర కల్చరల్గా కూడా హోమోజినియస్ యూనిట్ కాదు. డైవర్సిటీ చాలా జాస్తి. దానిని చాలా దార్శనీయకమైన నాయకత్వం అవసరం ఎంతైనా ఆంధ్రాలో ఉంది. విషనరీ లీడర్షిప్. విషనరీ అంటే ఆ డైవర్సిటీని రికగ్నైజ్ చేసి యాక్సెప్ట్ చేసి దాని బేసిస్ మీద అడ్మినిస్ట్రేషన్ బిల్డప్ చేయాలి. అంటే యూ షుడ్ బి విల్లింగ్ టు షేర్ పవర్ విత్ రీజన్స్. అది జరగలేదు మొదటి 5 సంవత్సరాలు, అన్ఫార్చునేట్గా జరగలేదు. అక్కడనే వచ్చింది ప్రాబ్లం. ఆ డైవర్సిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ కలిసిన రాష్ట్రంలో అది కొంత నివురుగప్పి నిప్పులాగా ఉంది. వన్స్ ఇది సపరేట్ అయిపోగానే ఆ డైవర్సిటీ బాగా ఫోకస్లోకి వచ్చేసింది. ఆ డైవర్సిటీని మేనేజ్ చేయగలిగినటువంటి లీడర్షిప్ లేకపోవటమే, అంతకుముందు లేదు, ఇప్పుడున్నది కూడా ఒప్పించడం లేదు. సో అది పెద్ద ఆంధ్రాకు నన్ను అడిగితే శాపంలాగా పరిణమించింది. సో అందుకని తెలంగాణ డెఫినెట్లీ ఈజ్ టేకింగ్ ఆఫ్ అంటే ఇట్స్ ఆల్రెడీ టుక్ ఆఫ్, సస్టైన్ అవుతుంది ఫర్దర్గా. ఆంధ్ర అన్ఫార్చునేట్గా ఈ ఇష్యూస్లో పూర్తిగా కూరుకోపోయింది. మీరు హైకోర్టులో కేసు కూడా వేశారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి జవాబుదారీ అనేది ఎక్కువగా లేదు అనే విషయంలో మీరు కోర్టులో కేసు కూడా వేశారు. దాని పర్యవసానం ఏమిటి? ఇంకా పెండింగ్ ఉంది. పుష్ చేయడం అంటే పోయి అవుట్ ఆఫ్ టర్న్ అడగాలి. బేసిక్గా నేను ఇక్కడ ఉండి పోవటం, సో కొంత గ్యాప్ ఉన్నది. చూద్దాం, అది ఇంపార్టెంట్ ఇష్యూ. అంటే ఇప్పటికీ అలాగే ఉందంటారా, లేదంటే ముఖ్యమంత్రి మారడంతో? లేదు, అదే స్టిల్ పెండింగ్. ఓన్లీ థింగ్ ఈస్ అవుట్ ఆఫ్ టర్న్ దీనికోసం అడగాలి. నాకేం లాయర్ లేడు, నేనే పర్సనల్గా చేసింది. సో హైదరాబాద్లో ఉన్నంత వరకు అడ్వాంటేజ్ ఏంటంటే ఏ రోజు వస్తూ ఉన్నా పోవటం కూర్చోవటం ఇదైంది. ఇప్పుడు ఎవరికైనా లాయర్కు ఇంట్రెస్ట్ చేసి దాన్ని పర్సూ చేయమని చెప్పాల్సి. అంటే నేను అడిగాను కూడా, బట్ అతను అంత ఇంట్రెస్ట్ తీసుకోవట్లేదు, చూడాలి. అంటే నేను అడిగేది, మీరు కోర్టులో కేసు వేశారు, కోర్టులో కేసు వేసిన పరిస్థితికి వేసిన లేదు, ఇప్పటికి కూడా ఆ పరిస్థితి ఈక్వలీ రెలవెంట్, దాంట్లో ఏమి డౌట్ లేదు. ఈక్వలీ ఆర్ మోర్ రెలవెంట్. బికాజ్ ఇప్పుడు మీ తర్వాత 2-3 చీఫ్ సెక్రటరీలు వచ్చారు, వాళ్ళతో ఎప్పుడైనా మీరు ఇంటరాక్ట్ అయ్యారా, లేదంటే మీరు అసలు ఎందుకు ఆ కేసు వేయాల్సిన పరిస్థితి వచ్చింది? అప్పుడు కేసు ఈస్ పర్ఫెక్ట్, కేసు ఈస్ రెలవెంట్. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినా, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినా కానీ కేసు చాలా రెలవెంట్. ఎందుకంటే ముఖ్యమంత్రి కార్యాలయాలు
బాధ్యతారహితమైన అధికారాన్ని విచ్చలవిడిగా చలాయిస్తున్నాయి. ఆ రోజు ఆయన పీరియడ్లో చేసిన దానికన్నా ఇప్పుడు ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి కేసులో రెలవెన్స్లో ఎటువంటి ఇది లేదు. సో ఈక్వల్లీ రెలవెంట్ పర్సూ చేయాలి, చేద్దాం, చూద్దాం. అంటే ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి మధ్య సమన్వయం గతంలో కంటే ఇప్పుడు బలహీనపడింది అనే ఒక డామినెన్స్, సీఎంఓ డామినెన్స్ వల్ల ప్రభుత్వాలు నడిపే చీఫ్ సెక్రటరీస్ ఇబ్బందులు పడుతున్నారు అనేది ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో కనబడుతుంది. తెలంగాణలో అది ప్రస్ఫుటంగా లేకపోయినా మిగతా రాష్ట్రాలు ఎక్కడా కూడా ఇటువంటి డామినెన్స్ లేదు. ఓన్లీ ఆంధ్ర ఎందుకు వచ్చింది? ఒకటి, గత 30-40 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి కార్యాలయాలు చాలా బలపడి ముఖ్య కార్యదర్శులు, చీఫ్ సెక్రటరీలు సైడ్ లైన్ అయిపోయినారు. చాలా రాష్ట్రాల్లో ఇర్రెలవెంట్ కూడా అయిపోయినారు అనేది వాస్తవం, దాంట్లో ఏమి డౌట్ లేదు. కానీ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండే ఆఫీసర్లు చాలా మెచ్యూరిటీ పరిణతి చూపెడుతూ ఇష్యూస్ను మేనేజ్ చేసినంత వరకు అవి ఫ్లేరప్ కాలేదు. అంత ముందు కూడా ఏదో చీఫ్ సెక్రటరీలు చాలా పవర్ అనుభవించారనేది ఉత్తమాట. ఇది అయిపోయింది, అది 30-40 ఏళ్ల క్రితమే అయిపోయింది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. బట్ సీఎం ఆఫీస్లో మెచ్యూరిటీ ఉన్న ఆఫీసర్లు ఉన్నంత వరకు దాన్ని మేనేజ్ చేసుకుంటూ సీఎస్కు రావటం, కూర్చోవటం, బ్రీఫ్ చేయటం, ఆయన ఇన్పుట్ను తీసుకుపోవటం, సీఎంకు చెప్పటం, ఏదైనా ఇద్దరి మధ్య గ్యాప్ ఉంటే దానిని బ్రిడ్జ్ చేయడానికి ప్రయత్నించారు. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈ మధ్య నేను సీఎస్గా ఉన్నప్పటి నుంచి ఇంకా వరుసగా కొనసాగుతూ ఉన్నది, అక్కడ ఎటువంటి అప్స్టార్ట్స్ వచ్చేసారంటే ఏదైనా కొంత గ్యాప్ ఉంటే దాన్ని ఇంకా వైడెన్ చేయడానికి ప్రయత్నించే టైపు, కానీ బ్రిడ్జ్ చేయాలనేటువంటి మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు కాదు. యాక్చువల్గా సీఎం ఇంట్రెస్ట్ను కూడా పూర్తిగా నష్టపరిచే రకంగా బిహేవ్ చేసే పర్సన్స్ ఉన్నారు. కాబట్టి ఇది బాగా ఫ్లేరప్ అవుతున్నది ఆంధ్రాలో. తెలంగాణలో మిగిలిన చోట్ల ఎందుకు కావట్లేదు అంటే ఇంకా సీఎంఓలో మెచ్యూరిటీ ఉన్నటువంటి పీపుల్ ఆర్ దేర్. దట్స్ ది రీజన్ వై ఇట్స్ బికమింగ్ ఎన్ ఇష్యూ ఇన్ ఆంధ్ర. ఎందుకంటే మీరు మీ తదనంతర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వచ్చిన రవి సుబ్రహ్మణ్యం గారి ఎపిసోడే తీసుకుంటే ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆయనకి ఈ మధ్య జరిగిన వివాదం కానివ్వండి, లేదంటే అక్కడ ఉన్న అధికారి అతి ఉత్సాహం వల్ల కానీ ఆయన అర్ధాంతరంగా ఆయన వచ్చారు. యాజ్ ఎ బ్రాడ్ స్పెక్ట్రమ్ భారతదేశం మొత్తం మీద ఏ సీఎంఓకి లేని ఒక ముద్ర ఆంధ్రప్రదేశ్ సీఎంఓకి పడిపోయింది. అంటే అది ఫూలిష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చీఫ్ మినిస్టర్ అంటే ఒక జూనియర్ ఆఫీసర్, ఒక్క నిమిషం చెప్తాను వినండి, అయితే మీరు క్వశ్చన్కి ఆన్సర్ చెప్తూ ఉన్నాను. చీఫ్ మినిస్టర్ సెక్రటరీగా ఉన్నవాడు జిఏడిలో కూడా సెక్రటరీగా ఉండటం అనేటటువంటిదే మొత్తం ఇష్యూకు బీజం పోసింది. అది లేకుండా ఉండుంటే సీఎం ఆఫీస్ వాడు చీఫ్ సెక్రటరీని కానీ ఎవరినైనా కానీ జీవో ఇవ్వమని అడిగి ఉండేవాడు. ఈరోజు సిఎస్ను అడగాల్సిన అవసరం లేకుండా నేనే సెక్రటరీని టు జిఏడి కాబట్టి నేనే జీవో ఇష్యూ చేసేస్తానని ఇచ్చేయడం మొదలెట్టాడు. అక్కడనే మొత్తం అంతా మొదలైంది. ఇంక ఏ రాష్ట్రంలో కూడా సీఎం ఆఫీసు సెక్రటరీలు జిఏడి సెక్రటరీలుగా కానీ ఇంకే సెక్రటరీలుగా కానీ డబ్లింగ్ అప్ అవుతున్నటువంటి పరిస్థితి లేదు. ఆంధ్రాలో ఆ పెక్యులారిటీ మరి ఎందుకు వచ్చిందో, మరి ఎట్లా దానిని టాలరేట్ చేస్తున్నారో తెలియదు, కానీ అదే మొత్తం ఇష్యూ. అంటే ఇది దీన్ని ప్రివెంట్ చేసే అధికారం సిఎస్కి లేదా? సిఎస్కు ప్రివెంట్ చేసే అధికారం సీఎంకు ఉంది. సిఎస్కి ఎట్లా ఉంటుంది? ఫైనల్ అథారిటీ సీఎంది. సిఎస్ ఇస్ ఓన్లీ అసిస్టింగ్. అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న చర్చ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ బయట కానీ జరుగుతున్నది ఏంటంటే సిఎస్ అనేది ఒక ఆఫీస్ అనేది ఒక వ్యవస్థ, దీనికి చాలా పవిత్రత ఉంది, దాన్ని పకడ్బందీగా నిర్వహించే పేరుంది, మీలాంటి వాళ్ళందరూ చేశారు. ఇప్పుడు వ్యక్తి ఎవరైనా అవ్వండి, సిఎస్ కార్యాలయం బలహీనపడింది అనే ఒక అభిప్రాయం ఐఏఎస్ వర్గాల్లో కూడా ఉంది. సిఎస్ కార్యాలయం ఎప్పుడో బలహీనపడింది, ఈరోజు కొత్తగా ఏం బలహీనపడింది కాదు. నేను చెప్పినట్టు సీఎంఓలో మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు అది బయటపడకుండా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు లేరు కాబట్టి ఇది బయటకు అవుపిస్తుంది. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేశారు, ఆయన కూడా అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రిగా పేరు పొందాడు. కానీ కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయంలో సిఎస్గా 2-3 మారారు ఆయన దగ్గర. మీ పీరియడ్ మీరు ఎలా భావించారు?
నా పీరియడ్ ఈ మీద పీరియడ్లో ముఖ్యమంత్రితో సఖ్యత కానీ లేదంటే మీరు చెప్పింది ఆయన వినడం కానీ అంత పెద్ద లేదండి. అక్కడ కూడా సీఎంఓ వాజ్ ప్లేయింగ్ ఎన్ ఇంపార్టెంట్ రోల్, దాంట్లో ఏమి డౌట్ లేదు. సీఎంఓ అన్ని మేజర్ ఇష్యూస్ అన్ని సీఎంఓలోనే డిసైడ్ అవుతూ ఉంటాయి. అంటే దాంట్లో కొన్నైనా మీరు ప్రివెంట్ చేయగలిగారా? లేదు, కొంత తెలిసి అడ్జస్ట్ అయ్యి మన పరిధిలో మనం గీచుకొని మనం చేయగలిగింది ఏముంది అనేది చూసుకోవటమే. నేను ఇంకా ఓకే ఆ ఇష్యూస్ డెసిషన్లో మన ఇన్పుట్ అవసరం లేకుండానే డెసిషన్స్ జరుగుతున్నాయి కాబట్టి నాకు నా పరిధిలో ఏం చేయగలను అనేది ఆలోచించుకొని కొన్ని స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి విచ్ విల్ నాట్ కాన్ఫ్లిక్ట్ విత్ ది సీఎం ఎజెండా వాటిని పుష్ చేశాను, విచ్ ఆర్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్. మొత్తం కెరీర్లో మీకు ఏ పీరియడ్లో మీరు సంతృప్తికరంగా ఉన్నారు? సంతృప్తి అనేది అన్ని పీరియడ్లో సంతృప్తిగా ఉన్నది. కలెక్టర్గా చాలా బాగా జరిగింది నాకు. బెస్ట్ పీరియడ్ పెద్ద అయితే లేదు. ఈఓ టీటీడీగా కూడా బికాస్ నేను మళ్ళీ చెప్తున్నాను రోసే గారు చీఫ్ మినిస్టర్ కాబట్టి చాలా సంతృప్తికరంగా జరిగింది. సిఎస్గా కూడా నాకు పెద్ద డిస్సాటిస్ఫాక్షన్ ఏమి లేదు. నేను చేయగలిగింది చేశాను విత్ ఇన్ ది లిమిట్స్. దోస్ ఆర్ స్ట్రక్చరల్ ఇష్యూస్. కొత్తగా నాకు నా ముందు సిఎస్లకు లేని అధికారం, నా తర్వాత సిఎస్లకు రాని అధికారం నాకు ఒక్కటికే వస్తుంది అనుకోవడం భ్రమ. అది సిస్టంలో చేంజ్ వస్తుంది. ఆ సిస్టమ్ చేంజ్ తెలుసుకొని దానికి అనుగుణంగా మనం పనిచేస్తేనే అక్కడ ఉంటాం, లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఉండాల్సిన అవసరం. ఇంకా మీరు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు అంతకుముందు ఈఓలు ఏం చేశారో మీరు ఏం చేశారో ప్రజలందరూ చూశారు. అసలు ఇంతకీ పింక్ డైమండ్ ఉందా లేదా? ఇప్పుడు పింక్ డైమండ్ ఉందా లేదా అనేటటువంటి విషయం నాకన్నా ముందు జరిగింది కాబట్టి నేను దాని గురించి ఏమి మాట్లాడను. బట్ ఒకటి మాత్రం నిజం, ఇంత మటుకు నేను ఎక్కడా చెప్పలేదు, చెప్తాను. ఈ ఇష్యూ దట్ విల్ కొంత వాస్తవాలు ప్రజలకు తెలియాలి. రోసే గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు నాకు తెలియదు, నేను ఈవోగా ఉంటే ఆయన ఓ రోజు పిలిచి ఇక్కడ జ్యువెలరీ విషయంలో చాలా గోల్మాల్ జరిగింది, మీకు కూడా తెలియదు అనుకోండి, దీని మీద నేను ఎంక్వైరీ ఆర్డర్ చేయబోతున్నాను, సిబిఐ ఎంక్వైరీయో సిబిసిఐడి ఎంక్వైరీ అని చెప్పాడు. ఇష్యూ క్యాబినెట్లో కూడా డిస్కస్ అయింది. ఆయన హీ వాస్ విల్లింగ్ టు ఆర్డర్ ఇట్. ఆ రోజు అడ్డుపడింది ఎండోమెంట్ మినిస్టరు గాది వెంకటరెడ్డి గారు. మంచిది కాదు, దీనివల్ల అంటే అనర్థాలు వస్తాయనా లేదంటే లేదు అంటే ఆయన ఒక స్పెసిఫిక్ వర్డ్ వాడాడు, అది నేను చెప్పదలుచుకోలేదు. ఆ యాంగిల్లో వద్దు అని చెప్తే లాస్ట్ మినిట్లో ఆయన విత్డ్రా అయినాడు. సో అక్కడ జరుగుతుందా లేదా అంటే అందుకని నేనేం మాట్లాడటం లేదు దీని మీద నేను అటు మాట్లాడలేదు ఇటు మాట్లాడలేదు. చాలామంది మీరు పింక్ డైమండ్ పోయిందన్నారు కదా, ఏమైందంటే నేను ఎక్కడ మాట్లాడలేదు పింక్ డైమండ్ గురించి. ఆయన ఎవరో మాట్లాడాడు, నాకు ఆపాదిస్తే ఎట్లా అని. నేను చాలా క్లియర్గా ఆ ఇష్యూలో ఒక పాయింట్ రైజ్ చేసేప్పుడు, పోటు తవ్వేటప్పుడు ఎగ్జిస్టింగ్ రూల్స్ ప్రకారం ఆర్కియాలజీ వాళ్ళ అనుమతి తీసుకొని తవ్వాలి. అది చేయలేదు. ఎందుకు చేయలేదు? అది ఫస్ట్ పాయింట్. ఆ పాయింట్ మీదనే నేను ఆ కేసులో ఇంప్లీడ్ అయి అఫిడవిట్ వేశాను. అఫిడవిట్లో కూడా నేను చాలా క్లియర్గా ఈ పాయింటే మెన్షన్ చేశాను. నేను పింక్ డైమండ్ గురించి మాట్లాడలేదు, అక్కడ తవ్వి ఏదో తీసుకుపోయినారనే విషయం నేనేమి రాయలేదు. పాయింట్ ఈస్ ఒక ప్రొసీజర్ ప్రిస్క్రైబ్ అయినప్పుడు దాన్ని వైలేట్ చేసి చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇది తప్పకుండా టీటీడీ సమాధానం చెప్పాలి. సో నేను ఐఎమ్ privy to an information where CM felt there is some golmaal happened and investigate చేయాల్సిన అవసరం ఉందని. మరి ఆయనకున్న ఇన్ఫర్మేషన్ ఏదో నాకు లేదు. మరి ఆయనకి ఏం ఇన్ఫర్మేషన్ ఉందో దేని బేసిస్ మీద ఆయన ఆ డెసిషన్కి వచ్చాడు. ఏటంగా అది హీ వుడ్ హ్యావ్ చేసేసి ఉండేవాడు. ఆ రోజు చాలా గట్టిగా అడ్డుపడి దాన్ని ఆపకపోతే. సో ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం ఐ కెన్ షేర్ విత్ ది పబ్లిక్. బియాండ్ దట్ ఉందా, జరిగిందా, జరగలేదా, నా పీరియడ్లో అయితే వెరిఫికేషన్ జరిగింది. వెరిఫికేషన్ చేసిన వాళ్ళు అన్నీ సరిగ్గా ఉన్నాయని సర్టిఫై చేశారు. ఆ సర్టిఫై అయిన తర్వాత ఈ సర్టిఫికేషన్ అంతా కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో జరిగింది. ఆ పైన వచ్చిన సీఎం ఆయన దగ్గర ఏమి ఇన్ఫర్మేషన్ ఉందో హీ వాజ్ విల్లింగ్ టు ఆర్డర్ ఏ ఎంక్వైరీ. వీ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. ఐ డోంట్ నో. యాజ్ ఏ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మీరు అక్కడ పనిచేసి స్వామివారి సేవలో చాలా దగ్గరగా ఉన్న మీరు అక్కడ ఏదైనా ఇప్పుడు ఈ అన్యమతం అనే దాంట్లో మీరైనా ఎన్కౌంటర్ చేశారా? అటువంటి ఆరోపణలు మీరున్నప్పుడు కూడా విన్నారా? అంటే ఎంతమంది ఉంటుంటారు? లేదు ఒకటి కరెక్ట్, ఇది ఒకటి ఉందనుకోండి. అంటే ప్రొఫెసింగ్ అదర్ ఫెయిత్
వర్కింగ్ ఇన్ టీటీడీ ఇస్ ఎ రియాలిటీ, దాంట్లో ఏమీ డౌట్ లేదు. వాళ్ళని బయటికి పంపించాలి అంటే అక్కడ రెండోది లైవ్లీహుడ్ ఇష్యూ కూడా ఉంది. కాబట్టి అంత ఇమ్మీడియట్గా ఎవడు డిసైడ్ చేసుకోడు. బయటికి పంపించామనుకో వాడు నాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నాడు, ఇది ఉంది, అందుకని అదొక పెద్ద ఇష్యూ కింద మారుతుంది. రెండోది టెంపుల్ ఇష్యూస్తో కాకుండా బయట ఎక్కడైనా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఏదైనా చేస్తే గవర్నమెంట్ లెవెల్లో జరగాలి. గవర్నమెంట్ లెవెల్లో జరగాలి అంటే సూపర్ న్యూమరీ పోస్ట్ మిగిలిన డిపార్ట్మెంట్లో క్రియేట్ చేసి వీళ్ళని అక్కడికి అడ్జస్ట్ చేసి చేయగలిగితే చేయాలి. బట్ దానికి చాలా పొలిటికల్ విల్ కావాలి. అంటే కేవలం పొలిటికల్ విల్ అంటే ఈఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా టీటీడీ ఒక నిర్ణయం తీసుకోలేదా బోర్డు? తీసుకోవచ్చు, కానీ ఈ క్రియేషన్ ఆఫ్ పోస్ట్ ఉంది కదా, కానీ పొలిటికల్ విల్, ఈ రిహాబిలిటేషన్ ఎక్కడ మళ్ళీ వీళ్ళని పెట్టాలి. ఐ మీన్ పోస్ట్ క్రియేట్ చేసి ఇంకేదైనా డిపార్ట్మెంట్లలో వాళ్ళను అబ్జర్వ్ చేయాలి. దెన్ ఫ్యూచర్ రిక్రూట్మెంట్ చాలా స్ట్రిక్ట్గా జరిగేటట్టు చూడాలి. తర్వాత ఇదే శ్రీవారికి సంబంధించి ఇదే పింక్ డైమండ్ మీరు ఉందా లేదా అని పక్కన పెట్టండి. దాని మీద రమణ దీక్షితులు కానీ ఆ బోర్డు సభ్యులు కానీ చేసిన దాంట్లో రీసెంట్గా ఒక డిఫర్మేషన్ సూట్ టీటీడీ ఫైల్ చేసింది. దాంట్లో ఒక 3 నెలల క్రితం విత్డ్రా అవ్వాలన్న ప్రయత్నం చేస్తే మళ్ళీ హైందవ శక్తి అనే వాళ్ళు ఇంప్లీడ్ అయ్యి అది కుదరదు అని చెప్పి అన్నారు. అసలు టీటీడీ పరువు నష్టం అనే కేసు వేయడం సమర్థనీయమా? విత్డ్రా అవ్వాలనుకుని ఆలోచన చేయడం సమర్థనీయమా? కేవలం బోర్డుకే పరిమితమా? బోర్డుకే పరిమితం అంటే బోర్డు ఇది ఏంటని ఇప్పుడు ఆ కేసు వేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒకరే, విత్డ్రా చేయాలనుకున్నప్పుడు ఒకటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, మధ్యలో పాలక మండలి మారి, అంటే పాలక మండలి పూర్తి నిర్ణయమైనా ప్రభుత్వం అయినా అవకాశం ఉందా? ప్రభుత్వం ఏం చేసినా ఇండైరెక్ట్గా చేస్తుంది. పాలక మండలి నియమించేదే ప్రభుత్వం కదా, కాబట్టి ప్రభుత్వం యొక్క యాటిట్యూడే పాలక మండలిలో రిఫ్లెక్ట్ అవుతుంది ఎప్పుడైనా అంతే. అంటే ఈ పరువు నష్టం దావా వేయడం సమర్థనీయం అంటారా? తెలియదు, మరి చూడాలి వీళ్ళు అన్న మాటలేంది. ఇప్పుడు ఆ రోజు ఆంధ్రజ్యోతిలో పరువు నష్టం దావా కృష్ణారావు మీద కూడా వేసేస్తున్నారు. కృష్ణారావు, విజయసాయిరెడ్డి, రమణ దీక్షితులు అన్నాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఒక తర్వాత నేను మాట్లాడిందంతా చేసిందంతా ఒక తర్వాత చూసుకున్నా, ఎక్కడ చేయడానికి అవకాశం లేదే, కానీ చూస్తే చూద్దాంలేండి. బట్ ఫైనల్గా నా మీద వేయలేదు. ఆ పైన ఒక తర్వాత అనిల్ సింఘాల్ను గవర్నమెంట్ మారిన తర్వాత కలిసినప్పుడు ఏదో వచ్చిందంటే, లేదు సార్ ఎక్కడ మేము కూడా మీ పేరు ఎక్కడా లేదు, మేము అనుకోలేదు, చూచాము, అది చూచి వీళ్ళిద్దరి మీదనే ప్రొసీడ్ అవుదామని అప్పుడు డిసైడ్ అయినామని అని చెప్పాడు. వాళ్ళు ఏం మాట్లాడారు ఏంటి దానివల్ల? అంటే చాలామంది భక్తులు శ్రీవారి పరువు 100 కోట్లైనా 200 కోట్లైనా నిర్ణయించడానికి వీళ్ళెవరు అనే ఒక, అసలు పరువు నష్టమా చెయ్యాలనా లేదా అనేది ఐ డోంట్ నో. ఐ మీన్ పరువు నష్టం అంటే పరువు నష్టం కాదు, ఇండివిజువల్ నష్టం కూడా, టీటీడీ నష్టం కాదు. ఐ మీన్ బేసిక్గా ఎవరైతే అనుకున్నా, ఇప్పుడు నేను అప్పట్లో ఒక టీవీ ఛానల్ చాలా ఎబ్బెట్టుగా ఆ రోజు చైర్మన్ ఆదికేశవ నాయుడు మీద సిరీస్ రన్ చేస్తే పరువు నష్టం దావా వేసాం, అప్పుడే వేసాం. బట్ టీటీడీ మీద కాదు, చైర్మన్కు పరువు నష్టం జరిగేటట్టు చేశాడు. ఆయన అఫీషియల్ కెపాసిటీలో చేశారు కాబట్టి దానికి సంబంధించిన ఫీజు అంతా టీటీడీ భరించేటట్టుగా వేయటం జరిగింది. దట్సారి ఏం కాదు. అంటే ఇప్పుడు కూడా 2 కోట్ల రూపాయలు వాళ్ళు కట్టారు ఫీజు, కోర్టు ఫీజు 2 కోట్ల రూపాయలు కట్టారు. ఎవరు? టీటీడీ కట్టింది, కట్టి ఉండాలి. ఈ కట్టారు, కడితే కానీ కేసు ముందుకు వెళ్ళాలి. కానీ యాక్చువల్లీ ఎన్ని పర్పస్ వస్తుంది రావాలో నువ్వు కట్టాలి కదా. అంటే నిజంగానే వాళ్ళిద్దరి నుంచి వసూలు చేయగలిగిన శక్తి ఉంటుందా టీటీడీకి? చూడాలి కేసు ఎట్లా రన్ అవుతుందో దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే అసలు వెయ్యడం సమర్థనీయమా? వెయ్యటం సమర్థనీయమా కాదా అనేటటువంటిది ఆ బోర్డుకు వదిలేయాలి. నేనేమి దాని మీద ఏం చెప్పలేను ఇప్పుడు. ఐ మీన్ మొత్తం అసలు ఏమన్నారు, వీళ్ళు అన్న మాటలేంది, అన్న మాటల్లో నిజమెంత, వాట్ టీటీడీ ఫెల్ట్ అబౌట్ ఇట్ అంతా అసెస్ చేసుకొని వేయాల్సి ఉంటుంది ఏదైనా డెసిషన్. ధన్యవాదాలు. నమస్కారం.